ఆంగ్లేయుల చెర నుండి బానిస సంఖ్యలు త్రెంచి అఖండ భారతావనికి స్వేచ్ఛావాయువులు వసగిన అమరవీరులు, మరణాన్ని ముద్దాడిన స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో. సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా అని గర్వంగా తల ఎత్తుకు నిలబడే ప్రతి భారతీయునికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. నేను మీ భాష. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు: గాజా పిల్లల్లో తీవ్రమవుతున్న పోషకాహార లోపం, అస్థి పంజరాల్లాగా మారుతున్న చిన్నారులు. ఎర్రకోటలో రెపరెపలాడిన మువ్వెన్నెల జెండా, ఆపరేషన్ సింధూర్ను ప్రశంసించిన ప్రధాని మోదీ. స్థానిక అధికారుల అసమర్థత వల్లే వీధి కుక్కల సమస్య ఏర్పడిందన్న సుప్రీంకోర్టు. భారత్ ఈరోజు స్వాతంత్ర్యం పొందిన నేడు మన లౌకిక సంస్కృతి కోల్పోయే ప్రమాదంలో పడ్డాం. తెలంగాణలో ఘనంగా ముగిసిన 15 ఆగస్టు వేడుకలు, గోల్కొండలో త్రివర్ణ పతాకం ఎగరేసిన సీఎం రేవంత్ రెడ్డి. గాజాలో పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇది వారి ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పుగా మారింది. ఆకలిని తట్టుకోలేక కొందరు ప్రాణాలు కూడా విడుస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని మొండిపట్టు కారణంగా సహాయం అందడంలో జాప్యం జరుగుతుంది. దీంతో పిల్లల ప్రాణాలకు ముప్పు తప్పడం లేదు. తాజాగా గాజాలోని నాజర్ ఆసుపత్రిలో టేబుల్ మీద 2.5 ఏళ్ల రోయా మాషీ మృతదేహం పడి ఉంది. ఆమె చేతులు, పక్కటెముకల అస్థిపంజరం, ఆమె కళ్ళు ఆమె పుర్రెలో కూరుకుపోయాయి. ఆమెకు ముందస్తుగా ఎటువంటి వ్యాధులు లేవని, ఆమె కుటుంబానికి నెలల తరబడి ఆహారం దొరకలేదు. దీంతో పిల్లలు బక్కచిక్కిపోతున్నారని, చివరికి అది ప్రాణాలను హరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. గాజాలో పోషకాహార లోపం ఉన్న లక్షలాది మంది పిల్లల్లో ఆమె ఒకరు. ఆసుపత్రిలో రోయా మృతదేహం ఫోటోను ఆమె కుటుంబం అసోసియేటెడ్ ప్రెస్కు చూపించింది. ఆమె అవశేషాలను అందుకున్న వైద్యుడు దీనిని ధృవీకరించాడు. ఆమె మరణించిన చాలా రోజుల తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆకలి లేదు, ఆహార కొరత మాత్రమే ఉంది అని అన్నారు. కాగా ఇటీవల అంతర్జాతీయ నిరసనల నేపథ్యంలో నెతన్యాహు కాస్త వెనక్కి తగ్గారు. ఆకలి నివేదికలు హమాస్ ప్రచారం చేస్తున్న అబద్ధాలు అని అన్నారు. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజాలో ఆకలి, పోషకాహార లోపం అత్యధిక స్థాయిలో ఉందని ఈ వారం యుఎన్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ హెచ్చరించారు. జూలైలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు దాదాపు 12,000 మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు యుఎన్ తెలిపింది. వీరిలో 2,500 మందికి పైగా తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థాయి. ఒక వ్యక్తి తీవ్రంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నప్పుడు కీలకమైన సూక్ష్మ పోషకాలు తగ్గిపోతాయి, శారీరక విధులు క్షీణిస్తాయి. ఆ వ్యక్తికి ఆహారం ఇవ్వడం వల్ల హాని కలుగుతుంది. దీనిని రీఫీడింగ్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇది మూర్ఛ, కోమా లేదా మరణానికి దారితీస్తుంది. బదులుగా ఆసుపత్రిలో సూక్ష్మ పోషకాలను ముందుగా సప్లిమెంట్స్ అందించాలి. మేము వేలాది మంది పిల్లల గురించి మాట్లాడుతున్నాము. వారు బ్రతికే అవకాశం ఉంటే ఆసుపత్రులు ఉండాలి అని డెవాల్ అన్నారు. ఆహార సరఫరాను పెంచే ఈ విధానాన్ని 2 నెలల క్రితం చేపట్టి ఉంటే బహుశా ఆ పిల్లలలో చాలామంది ఈ పరిస్థితులకు వచ్చేవారు కాదని వైద్యులు అన్నారు. కాగా ఇజ్రాయెల్ సైన్యం వారి మరణాలు పోషకాహారంతో సంబంధం లేనివని వాదించింది. అయితే ఆహార కొరత తీవ్రతరం కావడం వల్ల ఈ కేసులు వేగంగా క్షీణించాయని నాసర్ పీడియాట్రిక్స్ యూనిట్ అధిపతి డాక్టర్ యాసర్ అబూ ఘాలీ అన్నారు. దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామన్నారు. దానికి సమాధానంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టి శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టాం. భారత దళాల శౌర్యం, పెద్ద ఎత్తున విధ్వంసం చూసిన పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు మిగిల్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రవాదులు వారికి మద్దతిచ్చే వారి మధ్య భారతదేశం తేడాను గుర్తించదని, పొరుగు దేశం నుండి భవిష్యత్తులో ఏదైనా దుస్సాహసం జరిగితే భారత సాయుధ దళాలు శిక్షణ నిర్ణయిస్తాయని కూడా ఆయన అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సాయుధ దళాలు ఏం చేశాయో కనిపించలేదు. పహల్గామ్ దాడి వెనుక ఉన్నవారిని వారి ఊహకు మించి శిక్షించిన మన సైనికులకు నేను సెల్యూట్ చేస్తున్నానని ప్రధానమంత్రి ఎర్రకోట నుండి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు. పాకిస్తాన్లో మన సాయుధ దళాలు చేసిన విధ్వంసం ఎంత విస్తృతంగా జరిగిందంటే ప్రతిరోజు కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఉగ్రవాదాన్ని తమ ఊహకు అందని విధంగా శిక్షించిన మన సైనికులకు నేను సెల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు.
ఆపరేషన్ సింధూర్ అనేది మన దళాల శౌర్యం, ఖచ్చితత్వానికి ఒక శక్తివంతమైన నిదర్శనమని మోదీ అన్నారు. ఏప్రిల్ 22 పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు ప్రతిస్పందించడానికి మేము సాయుధ దళాలకు స్వేచ్ఛ ఇచ్చాము. శత్రుమూకలను ఎప్పుడు ఎలా మట్టుపెట్టాలో సైన్యం నిర్ణయిస్తుంది. లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేచ్ఛ త్రివిధ దళాలకే ఇచ్చామని ఆయన అన్నారు. మా దళాలు వందల కిలోమీటర్ల శత్రు భూభాగంలోకి దాడి చేసి పాకిస్తాన్లోని జహవల్పూర్లో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని విధ్వంసం చేశారు. ఇతర చోట్ల శిక్షణ శిబిరాలు నాశనం చేశారని ప్రధాని అన్నారు. సరిహద్దులో త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది మరణించారు. ఇందులో ఎక్కువగా పర్యాటకులు ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ అణ్వాయుధ బెదిరింపుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సహా అనేక మంది పాకిస్తాన్ నాయకులు భారతదేశంపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదనే విషయాన్ని మోదీ తేల్చి చెప్పారు. ఢిల్లీ ఎన్సీఆర్లో వీధి కుక్కల సమస్యకు స్థానిక అధికారుల అసమర్థతే కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది. వారు కుక్కల స్టెరిలైజేషన్, రోగనిరోధక నియమాలను అమలు చేయడంలో విఫలమయ్యారని తెలిపింది. ప్రభుత్వ అధికారులు సరైన రీతిలో పనిచేయకపోవడం వల్లే సమస్య తీవ్రం అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని వీధి కుక్కల అంశంపై ప్రభుత్వం, జంతు ప్రేమికుల మధ్య తాజాగా కోర్టులో వాడీవేడిగా వాదనలు సాగాయి. ఇప్పటికే 2 సభ్యుల బెంచ్ ఇచ్చిన తీర్పును త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపగా తాజాగా తీర్పును రిజర్వ్ చేసింది. ఇతర ఆదేశాలతో పాటు వీధి కుక్కలను వీధుల నుండి కుక్కల ఆశ్రయాలకు శాశ్వతంగా మార్చాలని ఆగస్టు 11న 2 న్యాయమూర్తుల ధర్మాసనం ఢిల్లీ ఎన్సీఆర్ అధికారులను ఆదేశించింది. దేశ రాజధానిలో ముఖ్యంగా పిల్లలలో రేబిస్కు దారితీసే వీధి కుక్కల కాటుపై మీడియా నివేదికపై జూలై 28న ప్రారంభించిన సుమోటో కేసులో ధర్మాసనం చర్య తీసుకుంది. స్థానిక అధికారుల వైఫల్యం వల్లే ఈ సమస్య అంతా. మీరు పార్లమెంట్లో నియమాలను రూపొందిస్తారు, ప్రభుత్వం చర్యలు ప్రకటిస్తుంది, కానీ వాటిని అమలు చేయడం లేదు. దీంతో వీధి కుక్కల సమస్య తీవ్రమైందని ధర్మాసనం పేర్కొంది. ఒకవైపు ప్రజలు బాధపడుతున్నారు, మరోవైపు జంతు ప్రేమికులు జంతువులను కూడా గౌరవంగా చూడాలని కోరుకుంటున్నారు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా డేటాను ప్రస్తావిస్తూ గత ఏడాది మన దేశంలో 37 లక్షలకు పైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయని, అంటే రోజుకు దాదాపు 10,000 మంది కుక్కకాటుకు గురవుతున్నారని అన్నారు. వాస్తవానికి జంతువులను ఎవరూ ద్వేషించరు, కానీ ఎంతోమంది చిన్నారులు వీధి కుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. మరోవైపు వీధి కుక్కల తరలింపును వ్యతిరేకిస్తూ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనను వినిపించారు. దేశంలో సరిపడా కుక్కల షెల్టర్లు లేవు, వాటిని ఎక్కడికి తరలిస్తారు? మున్సిపల్ కార్పొరేషన్లు వాటిని నిర్మించగలవా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో కుక్కలను తరలించాలన్న ద్విసభ్య ధర్మాసనం తీర్పుపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం ఈ అంశంపై తన తీర్పును రిజర్వ్లో ఉంచింది. అధికారుల వైఫల్యం వల్లే సమస్య జటిలమైందని స్పష్టం చేసిన నేపథ్యంలో తుది తీర్పు ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత వేడుకగా జరుపుకునే క్షణం 78 సంవత్సరాల క్రితం వచ్చిన స్వాతంత్ర్య దినోత్సవం. అయితే భిన్నత్వంలో ఏకత్వంగా వెలిగిన భారతదేశం నేడు మత ప్రాతిపదికన విభజితమైంది. దీంతో మన సాంస్కృతిక సమాజంపై నిలినీడలు కమ్ముకున్నాయి. విచారకర విషయం ఏంటంటే నేడు చాలామంది భారతీయులు లౌకికవాదం ఒక చెడ్డ పదమని భావిస్తున్నారు. మన దేశం హిందూ రాజ్యంగా మార్చాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది రోజురోజుకు తీవ్రమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఆలస్యం కాకముందే మనం మేల్కోవాలి. మత సహనం, సమానత్వం, విభిన్న విశ్వాసాల పట్ల గౌరవం అనే ఘనమైన వారసత్వాన్ని తిరిగి పొందేందుకు కృషి జరపాలి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మనం శిఖరాగ్రంలో ఉన్నప్పుడు అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కానీ ఒక శాసనాన్ని ప్రకటించాడు. ఒకరు మరొకరి మతాన్ని గౌరవించాలని అన్నాడు. 8వ శతాబ్దం నుండి ముస్లిం పాలకులు వచ్చినప్పటికీ ఈ సాంప్రదాయాలు మనుగడలో ఉన్నాయి. ఔరంగజేబు వంటి కొంతమంది ముస్లిం చక్రవర్తులు ఇతర మతాలను అణచివేశారని అపవాదు వేశారు. కానీ అక్బర్ వంటి వారు తన మంత్రివర్గంలో వివిధ విశ్వాసాలకు చెందిన సభ్యులను నియమించి ఒక సమకాలీన మతం దిన్-ఏ ఇలాహీని ప్రోత్సహించాడు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు వచ్చినప్పుడు భారతదేశం ఇప్పటికీ హిందువులు, ముస్లింల మధ్య బలమైన స్నేహభావాలను అనుభవించింది. 1857లో వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కలిసి తిరుగుబాటు చేశారు. భారతదేశ చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ నాయకత్వంలో ఐక్యమయ్యారు. రాణి లక్ష్మీబాయి బేగం, హజ్రత్ మహల్ వంటి హిందూ ముస్లిం పాలకులు ఇద్దరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. భారతదేశ లౌకిక సంస్కృతి స్వాతంత్ర్య ఉద్యమంలోనూ కొనసాగింది. కాంగ్రెస్, ముస్లిం లీగులకు ప్రాతినిధ్యం వహించిన మోతీలాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా మధ్య 1916 ఒప్పందం హిందూ ముస్లిం సహకారానికి చిహ్నంగా ప్రశంసలకు నోచుకుంది. కాంగ్రెస్ నాయకుడు గోపాలకృష్ణ గోఖలే జిన్నాను హిందూ ముస్లిం ఐక్యతకు
ఉత్తమ రాయబారి అని అభివర్ణించారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించినప్పుడు అతను మత సంఘీభావాన్ని కొత్త శిఖరాలకు పెంచాడు. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు ఈ పురాతన బంధుత్వం చాలా ఒత్తిడికి గురైంది. దేశ విభజన స్వాతంత్ర భారతదేశంలోని రెండు అతిపెద్ద వర్గాల మధ్య విభేదాలకు ఆజ్యం పోసింది. 1990లలో హిందుత్వం ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. అప్పుడు భారతదేశంలో హిందూ రాజ్యం ఏర్పడాలంటూ అనేక మంది హిందువులు ర్యాలీ చేస్తున్నారు. ముస్లిం మైనార్టీలు భారతదేశ సంక్షేమానికి కట్టుబడి లేరని హిందుత్వానుచరులు భావిస్తున్నారు. ఈ భావన రోజు రోజుకు బలపడి ద్వేషంగా మారుతుంది. ఫలితంగా నేడు భారతదేశంలోని ముస్లింలు, హిందువులు చాలామంది భయపడుతున్నారు. భారతదేశం తన పురాతన బహుళ సాంస్కృతిక విలువలను నిలుపుకోవాలనుకుంటే మతం ఆధారంగా ఏర్పడ్డ ద్వేషం అంతం కావాలి. మత వివక్షతను రాజ్యాంగబద్ధంగా నిషేధించాలి. ప్రభుత్వాలు అన్ని మతాల నుండి సూత్రప్రాయంగా దూరం ఉంచితే లేదా వాటిని సమానంగా ప్రోత్సహిస్తే భారతదేశ లౌకికవాదం మనుగడ సాగించగలదని చాలామంది భారతీయ ఆలోచన పరులు నమ్ముతారు. కానీ వారు చాలామంది రాజకీయ నాయకుల నుండి చాలా ఆశిస్తున్నారు. నేడు తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో మనం ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేశామని ముఖ్యమంత్రి అన్నారు. ఆ రోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్లాది మంది భారతీయులను ఏకం చేసి లక్ష్యం వైపు పయనించేలా చేసింది. కేవలం ప్రసంగాలు చేయడంతో మాత్రమే సరిపోలేదు. ఆ దిశగా ఆయన చర్యలు తీసుకుని దేశ పురోగతికి బలమైన పునాది వేశారని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంచాలనే లక్ష్యంతో మనం పాలన చేస్తున్నామని, నేడు మనం చూస్తున్న ఆధునిక భారతదేశం 5 లేదా 10 సంవత్సరాల్లో సాధించిన విజయం కాదని సీఎం అన్నారు. ఇది 79 సంవత్సరాల కృషి. తెలంగాణలోని ప్రజాప్రభుత్వం అదే స్ఫూర్తితో పనిచేస్తుంది. 2023 డిసెంబర్ 7న మేము బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించింది. రైతులు, మహిళలు, యువత భవిష్యత్తుకు మేము ప్రాధాన్యత ఇచ్చాము. సామాజిక తెలంగాణను ఆవిష్కరించడానికి మేము చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాము. కులగణనతో ప్రజల ప్రభుత్వం బలహీన వర్గాల 100 ఏళ్ల కలను నెరవేర్చిందని సీఎం అన్నారు. ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికాము. తెలంగాణ ట్రావెల్ గైడ్ మా ప్రభుత్వం ద్విముఖ విధానంతో పాలన సాగిస్తోంది. మా ఆలోచనలో స్పష్టత, అమలులో పారదర్శకత ఉంది. అందరినీ కలుపుకొని అద్భుతాలు సృష్టించే సమగ్ర అభివృద్ధి విధానాన్ని మేము ఎంచుకున్నాము. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో కొత్త చరిత్రను లిఖించడం ద్వారా 20 నెలల్లోనే తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా నిలిపామని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుండి సన్నబియ్యం పంపిణీ చేయడం ప్రారంభించింది. 20 నెలల్లో దాదాపు 60,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ రవాణా సౌకర్యాన్ని కల్పించామని సీఎం అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వం మనకు 8 లక్షల కోట్ల బకాయిలను మిగిల్చిందని సీఎం అన్నారు. ఇందులో 2 లక్షల కోట్ల రుణాల చెల్లింపును పూర్తి చేశాము. ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని 0 స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. జాతిపిత గాంధీజీ, నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తితో ప్రజల మద్దతుతో మేము ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవ వార్తలకు టీవీ ప్రమాణం వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.